హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధ్రువ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్ అయితే చూస్తున్నామండి. వరుస క్రమంలో ఇది మోడల్ పేపర్ నంబర్ 8గా మనమైతే చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయము 10:30 మరియు రెండవ మోడల్ పేపర్ ఈవినింగ్ 5:30కి లేదా నైట్ 9కి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు జాయిన్ అవ్వండి. ఓన్లీ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు మాత్రమే. వేరే వారు జాయిన్ అయినా కూడా వేస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే ఓన్లీ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో ఉంటాయి, ఓకేనా? సో అంతేకాకుండా మన కోర్స్ కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన యాప్లో అందుబాటులో ఉందండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి, ఓకే? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1, నీలి దర్పణ్ నాటకాన్ని ఎవరు రచించారు? నీలి దర్పణ్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, దీనబంధు మిత్ర గారు మరి నీలి దర్పణ్ అనేటువంటి నాటకాన్ని రచించడం అయితే జరిగింది, ఓకేనా? మరి ఆ పశ్చిమ బెంగాల్, బీహార్ ఆ ప్రాంతాల్లో నీలిమందు తోటలు చాలా ఎక్కువగా ఉండేవండి, ఓకేనా? మరి ఈ నీలిమందు రైతులు ఎదుర్కొంటున్నటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూపిస్తూ ఈ యొక్క నాటకం అయితే ఉండేది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ 1, మహల్వారి పద్ధతిలో భూమి శిస్తు వసూలు చేసి దానిని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించు బాధ్యత ఎవరిపై ఉండేది? మహల్వారి పద్ధతిలో ఎవరికి ఉండేదండి? గ్రామాలలో జమీందార్ అనేటువంటి వ్యక్తికి ఉండేదండి. మహల్వారి పద్ధతిలో భాగంగా భూమి శిస్తును వసూలు చేసి దానిని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చే వ్యక్తి జమీందార్, ఓకేనా? నెక్స్ట్ 1, దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారి వయస్సు ఎంతండి? మూడవది ఆప్షన్ 2, 45 సంవత్సరాలకైతే రావడము జరిగింది. ఎప్పుడు, ఏ సంవత్సరంలో వచ్చారండి? 1915 జనవరి 9, ఓకేనా? దీన్నే మనము ప్రతి సంవత్సరం ప్రవాస భారతీయ దివాస్గా మనము నిర్వహించుకోవడం జరుగుతుంది, ఓకే? నెక్స్ట్ 1, జామియా మిలియా విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా పనిచేసిన వారు ఎవరు? జామియా మిలియా యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ఎవరు పనిచేశారు? ఆప్షన్ 2 అండి, మౌలానా మహమ్మద్ అలీ జోహార్ అండి. మౌలానా మహమ్మద్ అలీ జోహార్ అనేటువంటి వ్యక్తి మరి జామియా మిలియా యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. నెక్స్ట్ 1, చౌరీ చౌరా సంఘటన వలన ఈ ఉద్యమము ఆపివేయబడింది. ఏం ఉద్యమం అండి? సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశారు, ఓకేనా? 1921-22 ఆ టైంలో అయితే ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమము, సహాయ నిరాకరణ ఉద్యమము మరి ఉత్తరప్రదేశ్లోని చౌరా చౌరీ వద్ద హింసాత్మకంగా మారుతుందండి. మరి ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ని అందులో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళని సజీవ దహనం చేస్తారండి. మరి ఈ ఉద్యమం అంతా కూడా హింసాత్మకంగా మారుతుందనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తారు? మహాత్మా గాంధీ గారు నిలిపివేయండి అని చెప్పడం జరుగుతుంది. ఇదే సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేట్ మూమెంట్గా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పీఠం వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతీయ మహిళ అని అడిగారు ఇక్కడ, ఓకేనా? ఆప్షన్ 3 అండి, సరోజినీ నాయుడు. సో నైటింగల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తామండి సరోజినీ నాయుడు గారిని. మరి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ. మరి భారతీయ మహిళ కాకుంటే అంతకుముందు మహిళ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం ఆన్సర్ ఇవ్వాలి? సో అనీ బెసెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకేనా? 1925లో సరోజినీ నాయుడు గారు మరి అధ్యక్షత వహించడం అయితే జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్గా కూడా పనిచేశారండి సరోజినీ నాయుడు గారు, ఓకే? నెక్స్ట్ 1, ఆగస్టు 1946ను ప్రత్యక్ష దినంగా ఎవరు ప్రకటించారు? ఆగస్టు 1946ను ప్రత్యక్ష చర్యా దినము, డైరెక్ట్ యాక్షన్ డే. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ముస్లిం లీగ్ అయితే ప్రకటించడము జరిగింది. నెక్స్ట్ 1, దురదృష్టవశాత్తు మరణించుటకు ముందు పొట్టి శ్రీరాములు గారు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు? 8వ ఆప్షన్ 4,
మొత్తం 58 రోజులు నిరాహార దీక్ష చేయడం అయితే చూడవచ్చండి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి అని పోరాటం చేసి నిరాహార దీక్ష చేసి మరణించినటువంటి గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇనుప ఖనిజము క్రింది వాటిలో ఏ విధమైన వనరుగా చెప్పుకోవచ్చు? ఇనుప ఖనిజము, ఐరన్ ఓర్ ఏ విధమైనదండి ఇది? ఆన్సర్ ఆప్షన్ 3, పునరుత్పాదకము కాని వనరు. ఓకేనా, మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చా అండి? భూమిలో ఉన్నటువంటి ఐరన్ అంతా ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అదే వస్తుందా? రాదు. పునరుత్పాదకము కాని వనరుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పంటల మధ్య కాలము మరియు స్థలములలో వైవిధ్యత సాధించుటకు సరైన పద్ధతి. పంటల మధ్య కాలము మరియు స్థలములో వైవిధ్యత సాధించుటకు సరైన పద్ధతి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 2, పాలికల్చర్ అంటారు దీన్ని. ఓకేనా, పాలికల్చర్. నెక్స్ట్ వన్, మెరుపు వరదలకు కారణాన్ని ఈ క్రింది వాటిలో గుర్తించండి. మెరుపు వరదలు, ఓకేనా, సడన్గా ఫ్లడ్స్ వస్తాయి కదండి కొన్ని ప్రాంతాల్లో, దానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 3, ఎక్కువ తీవ్రత గల స్థానిక అవక్షేపణమే ప్రధాన కారణము. ఎక్కువ తీవ్రత గల స్థానిక అవక్షేపణము ఈ యొక్క మెరుపు వరదలకు కారణము. నెక్స్ట్ వన్, శిఖరాన్ని ఈ క్రింది దానికి చాలా ప్రమాదకరము. శిఖరాగ్ని ఈ క్రింది వాటికి ప్రమాదకరం. దేనికండి శిఖరాగ్ని అనేది? ఆప్షన్ 4, శంఖాకార చెట్లు అంటే కోనిఫెరస్ అడవుల్లో ఈ యొక్క అగ్ని అనేది చాలా చాలా ప్రమాదకరంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, నేలలను ప్రాకృతిక స్థితిలో అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు? నేలలను ప్రాకృతిక స్థితిలో అధ్యయనం చేసే శాస్త్రం ఏంటండి? పెడాలజీ అంటాము. ఓకే, పెడాలజీ. నెక్స్ట్ వన్, ఎర్ర నేలలలో ఈ క్రిందిది సమృద్ధిగా ఉంటుంది. ఎర్ర నేలలలో ఈ క్రింది సమృద్ధిగా ఉంటుంది. ఏముంటుందండి? ఆప్షన్ 2, ఇనుము ఉంటుందండి. ఇనుము ఐరన్ కారణంగానే ఈ నేలలు కూడా ఎరుపు రంగులో మనకు కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, కొండ చర్యలు లేదా మట్టి పెళ్ళలు విరిగిపడడం అనేది ఏ రకమైన విపత్తుగా చెప్పుకోవచ్చు? ఏ రకమైన విపత్తు అండి? ఇది జల సంబంధమైన మరియు భౌతిక, ఏ మరియు బి రెండు కూడా సరైనవండి. 1 and 2 రెండు సరైనవే. జల సంబంధమైన విపత్తు అంటే వర్షాలు పడ్డప్పుడు కొండ చర్యల పైన ఏమవుతుందండి? ఆ భూమి అంతా కూడా వదులుగా మారి కిందికి పడడం జరుగుతుంది. నెక్స్ట్ భూభౌతిక అంటే ఏదైనా భూకంపాలు సంభవించినప్పుడు కూడా కొండ చర్యలు విరిగి పడతాయి. ఓకే, గమనించాలి. రెండు కూడా సరైనవి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత వాతావరణ శాఖ ప్రకారము వార్షిక వర్షపాతము సాధారణ స్థాయి కన్నా ఎంత తక్కువగా ఉంటే కరువు సంవత్సరం క్రింద పరిగణిస్తారు? ఎంత తక్కువ ఉంటాయండి? 10% మరి ఆ పైన తగ్గినట్లయితే దాన్ని కరువు సంవత్సరంగా, డ్రాట్ ఇయర్గా చెప్తారు. నెక్స్ట్ వన్, పావర్టీ అండ్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంను ఎవరు రచించారు? పావర్టీ అండ్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3, దాదాబాయి నౌరోజీ అండి. భారతదేశ కురువృద్ధుడు. భారత జాతీయ కాంగ్రెస్కి 3 పర్యాయాలు అధ్యక్షత వహించిన వ్యక్తి. ఓకేనా, అంతేకాకుండా భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్షి దాదాబాయి నౌరోజీ గారు. ఓకేనా, నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ కమిటీని సంపూర్ణ పెట్టుబడి ఖాతా పరివర్తన యొక్క రూపకల్పనకు నియమించారు? సంపూర్ణ పెట్టుబడి ఖాతా పరివర్తన యొక్క రూపకల్పనకు ఏం కమిటీ అండి అది? ఆప్షన్ 2, తారాపూర్ కమిటీ. నెక్స్ట్ వన్, స్వయం సమృద్ధి గురించి ఖచ్చితంగా నిర్ణయించాలని మొట్టమొదటిసారిగా ఏ పంచవర్ష ప్రణాళిక నిర్ణయించింది? ఓకే, స్వయం సమృద్ధి గురించి ఖచ్చితంగా నిర్ణయించాలని మొట్టమొదటిసారిగా ఏ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించారు? ఆప్షన్ 3, 3వ పంచవర్ష ప్రణాళికలో మరి నిర్ణయించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాన్లో ఏ దశకాన్ని ఉపాధి రహిత అంటే జాబ్లెస్ దశకముగా పరిగణించవచ్చు? అంటే ఉపాధి అనేది చాలా చాలా తక్కువగా ఉందండి ఈ పీరియడ్లో. ఎప్పుడు మరి అది? ఆన్సర్ ఆప్షన్ 2, 2001 నుంచి 2010 మధ్య కాలంలో జాబ్లెస్ దశకముగా అయితే చెప్పడం జరిగిందండి ఈ సంవత్సరాలను. ఓకే, నెక్స్ట్ వన్, పేదరికాన్ని అంచనా వేయుటకు సురేష్ టెండూల్కర్ కమిటీ తీసుకున్న
కొలతలు ఏంటి అంటే ఏ అంశాలను పరిగణలోనికి తీసుకోవడం జరిగింది పేదరికాన్ని అంచనా వేయడానికి. సురేష్ టెండూల్కర్ కమిటీ. చాలాసార్లు సురేష్ టెండూల్కర్ కమిటీ దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు, పేదరికం, డైరెక్ట్ క్వశ్చన్. బట్ ఇక్కడ పేదరికాన్ని అంచనా వేయడానికి సురేష్ టెండూల్కర్ కమిటీ తీసుకున్న కొలమానాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఆహారము, విద్య, ఆరోగ్యము, విద్యుత్ శక్తి, బట్టలు మరియు పాదరక్షాలకాల కోసం ఖర్చులు. ఇవే కదండి పేదరికాన్ని గురించి అంచనా వేయడానికి ఇవి చాలు బేసిక్ అన్నట్టు ఇవన్నీ. నెక్స్ట్ వన్, శూన్య పన్ను చెల్లింపు కంపెనీల సమస్యను పరిష్కరించుటకు ఈ క్రింది దానిని భారతదేశంలో ప్రవేశపెట్టడము జరిగింది. ఏంటండి అది? ఆప్షన్ 3 కనిష్ట ప్రత్యామ్నాయ పన్ను. కనిష్ట ప్రత్యామ్నాయ పన్ను. నెక్స్ట్ వన్, క్రింది వానిలో దేనిని నూతన వృద్ధి భావనలలో ప్రస్తుతము కీలకాంశంగా పరిగణిస్తారు? నూతన వృద్ధి భావనలలో ప్రస్తుతము కీలకాంశంగా పరిగణిస్తారు. ఆప్షన్ 4 వాతావరణపు పరిరక్షణ. నెక్స్ట్ వన్, భారతదేశంలో క్రింది రాష్ట్రం నందు ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉంది. ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉంది. ఎక్కడండి? ఆప్షన్ 1 గోవాలో ఉంటుందండి ఉమ్మడి పౌర స్మృతి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ వస్తువులు జిఎస్టీ కోసం ప్రవేశపెట్టబడిన రాజ్యాంగ సవరణ బిల్లు 2016లో జిఎస్టీ పరిధిలోనే ఉంచబడలేదు? జిఎస్టీ పరిధిలో లేవండి. ఏం వస్తువులు అవి? ఆప్షన్ 2 మద్యము. ఓకేనా, అంటే ఆల్కహాల్ అనేది దీనిలోనికి తీసుకురాలేదు. నెక్స్ట్ వన్, భారతదేశంలో వస్తు మరియు సేవల పన్ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 2 122వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలను గురించి తెలియచేసే నిబంధన. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఏ ఆర్టికల్ అండి? ఆప్షన్ 3 16, ఆర్టికల్ నెంబర్ 16. నెక్స్ట్ వన్, మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన 9వ షెడ్యూల్లో ఎన్ని శాసనాలు ఉన్నాయి? మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 1951లో చేర్చిన 9వ షెడ్యూల్లో ఎన్ని శాసనాలు ఉన్నాయి? 28. ఆన్సర్ ఆప్షన్ 2 అండి 13. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లో తప్ప భారతదేశంలో ఎక్కడైనా వర్తక వాణిజ్యాలు చేసుకునే స్వేచ్ఛనిచ్చిన నిబంధన? ఆన్సర్ ఆప్షన్ 1 301వ నిబంధన. బట్ జమ్మూ కాశ్మీర్ను కూడా స్వతంత్ర హోదా అంటే ఏదైతే స్వయం ప్రతిపత్త హోదాను తొలగించడం అయితే జరిగిందండి. ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఎవరైనా వర్తక వాణిజ్యాలు చేసుకోవచ్చు. బట్ అంతకుముందు మాత్రం 301వ ఆర్టికల్ మాత్రము అక్కడ భారతదేశంలో ఎక్కడైనా వర్తక వాణిజ్యాలు చేసుకోవచ్చు కానీ జమ్మూ కాశ్మీర్లో తప్ప అనేటువంటి నిబంధన ఉండేది. నెక్స్ట్ వన్, డయార్కీ అనగా ఏంటి? డయార్కీ ఏంటండి? ఆప్షన్ 1 ఇద్దరు సంయుక్త పాలకుల వ్యవస్థనే డయార్కీ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రము ఎక్కడ కలదు? ఎక్కడండి? అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనీలాలో ఉంటుందండి, ఫిలిప్పీన్స్. ఓకేనా. మరి భారతీయ వరి పరిశోధన కేంద్రం కటక్లో ఉంటుంది, భువనేశ్వర్, కటక్ ఒడిశాలో. ఓకేనా, ఇంపార్టెంట్. 2026 సంవత్సరానికి గాను ఆసియా క్రీడలు నిర్వహించనున్న దేశము. ఆసియా క్రీడలు 2026 సంవత్సరంలో 2022లో జరిగాయండి. మళ్ళీ నెక్స్ట్ 4 ఇయర్స్కి జరుగుతాయి, ఎవ్రీ 4 ఇయర్స్కి. ఓకేనా. మరి 2026లో నిర్వహించిన దేశం ఏంటి అండి? 2022లో చైనా నిర్వహించిందండి. 2026లో మరి నిర్వహించే దేశము జపాన్ అండి. ఓకేనా, జపాన్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మానవ శుక్ర కణాలకు శక్తినిచ్చే చక్కెర ఏది? అవి కదలడానికి శక్తినిచ్చేది ఫ్రక్టోజ్ అండి. ఓకేనా. మరి అత్యంత తీయనైన చక్కెరగా చెప్పుకోవచ్చు అండి, ఫ్రూట్ షుగర్ అని కూడా దీన్ని పిలుస్తాము. ఓకేనా. నెక్స్ట్ వన్, శ్వాసక్రియ అనున్నది ఒక ఏంటండి? శ్వాసక్రియ అనేది ఒక ఉష్ణమోచక ప్రక్రియ. ఉష్ణమోచక ప్రక్రియ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే ఉష్ణాన్ని బయటకి వదిలేస్తుందండి. ఓకేనా. ఉష్ణగ్రాహకము అంటే ఉష్ణాన్ని లోపలికి తీసుకుంటుంది, కానీ మనం లోపలికి తీసుకునే గాలిలో చల్లటి గాలి ఉంటుంది, బయటకు వదిలేసే గాలిని చూడండి ఫ్రెండ్స్, వేడిగా ఉంటుంది. అంటే ఉష్ణ మోచక చర్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పెరుగును ఏ పాత్రలో ఉంచరాదు? ఏ పాత్రలో ఉంచరాదండి పెరుగుని? గ్లాస్ పాత్ర, ఇత్తడి పాత్ర, స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర, మట్టి పాత్ర. ఆన్సర్ ఇత్తడి పాత్రలో ఉంచరాదు. ఎందుకండి? ఆ పెరుగు అనేది ఆ ఇత్తడి పాత్రతో చర్య జరుపుతుందండి. ఓకే.
ఓకేనా, అందుకే ఆ పాత్రలో ఉంచకూడదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ద్రావణమును pH విలువ ఆధారంగా అవరోహణ క్రమంలో రాయండి. ఆన్సర్ 36 వచ్చేసి ఆప్షన్ 2 అండి. యాక్చువల్గా ఇక్కడ ద్రావణాల పేర్లు ఇవ్వాలి, బట్ మిస్టేక్ పడింది, ఎడిట్ చేస్తాను. ఇది ఒకటి వదిలేయండి ఫ్రెండ్స్, ఓకేనా. యాక్చువల్గా ఇక్కడ ద్రావణాలు ఇవ్వాలి, వాటికి అవరోహణ క్రమము ఇవ్వాలి అని చెప్పేసారు, బట్ ABCD అని ఇచ్చారు. ఇది అవరోహణ క్రమంగా, బట్ ఇది మిస్టేక్, ఇది వదిలేయండి. నెక్స్ట్ వన్, బాధ కలిగించు దురదగొండి ఆకులు ఈ క్రింది ఆమ్లమును ఇంజెక్ట్ చేయుట వలన కలుగుతున్న నొప్పి కలుగుతుంది, కాలుతున్నటువంటి నొప్పి. ఓకే, బాధ కలిగించు దురదగొండి ఆకులు ఈ క్రింది ఆమ్లమును ఇంజెక్ట్ చేయటం వలన కాలుతున్న నొప్పి కలుగుతుందండి. సో ఏంటది? ఆప్షన్ 3 ఫార్మిక్ ఆమ్లం. ఫార్మిక్ ఆమ్లం ఉంటుందండి దురదగొండి ఆకుల్లో. ఓకే, చీమలు కూడా ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి చీమలు కుట్టినప్పుడు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కాస్ట్ ఇనుము వంట పాత్రలకు తుప్పు పట్టకుండా నిరోధించుటకై సరి అయిన పద్ధతి ఏంటి? 38 ఆప్షన్ 4 అండి. నూనెలు మరియు కొవ్వులతో సీజనింగ్ చేయుట, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒక రకపు స్వయం పోషిత జీవులకు తమ కర్బన మరియు శక్తి అవసరాల క్రింది వాటి ద్వారా తీరుతాయి. ఒక రకపు స్వయం పోషిత అంటే వాటికవే ఆహారాన్ని తయారు చేసుకునే జీవులు స్వయం పోషితాలు అంటాము. అయితే వాటికి కావలసిన కర్బన మరియు శక్తి అవసరాలను వేటి ద్వారా తీర్చుకుంటాయి మరి? ఆప్షన్ 1 కిరణజన్య సంయోగ క్రియ. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలండి, మొక్కలో కొన్ని రకాల ఆల్గే రకానికి చెందిన జీవులు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది మొక్క నుంచి లభించే హార్మోన్? ఏంటండి, మొక్క నుంచి ఏది లభిస్తుంది? సైటోకైనిన్లు లభిస్తాయి. ఓకేనా, మొక్కల పెరుగుదలకు ఉపయోగిస్తాయండి ఇవి సైటోకైనిన్లు. ఇన్సులిన్, థైరాక్సిన్, ఈస్ట్రోజన్ మానవుల్లో. ఓకే, నెక్స్ట్, 2 న్యూరాన్ల మధ్య ఖాళీని ఏ పేరుతో పిలుస్తారు? 2 న్యూరాన్లు. ఓకే, నాడీ కణంలో 2 న్యూరాన్లు ఉంటాయి కదండి, వాటి మధ్య ఖాళీ ప్లేస్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 సినాప్స్ అంటారు దీన్ని, సినాప్స్. నెక్స్ట్ వన్, షాక్ సర్క్యూట్ జరిగినప్పుడు సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహము ఏమవుతుందండి? విద్యుత్ ప్రవాహం అనేది ఆప్షన్ 2 బాగా పెరుగుతుందండి. ఓకే, అందుకే దాని యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, విద్యుత్ ప్రవాహం బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వన్, వెరికోసిస్ వెయిన్స్ వ్యాధికి చికిత్స చేయడానికి క్రింది వాటిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉపయోగపడదు? 43 ఆప్షన్ 3 అండి. విటమిన్ ఏ ఉపయోగపడదండి వెరికోసిస్ వెయిన్స్ వ్యాధికి చికిత్స చేయడానికి. ఓకే, నెక్స్ట్ వన్, ఉలార్ తటాకము ఏ నది పైన ఉన్నది? ఉలార్. 44 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, జీలం నది పైన ఉంది. భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు అండి ఉలార్. ఓకే, జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. నెక్స్ట్, మొదటి భారతీయ రైల్వే విశ్వవిద్యాలయము ఈ క్రింద పేర్కొనబడిన ఏ నగరం నందు నెలకొల్పుటకు నిర్ణయించబడింది? భారతీయ రైల్వే విశ్వవిద్యాలయము ఎక్కడండి? ఆప్షన్ 3 వడోదర అండి, గుజరాత్. నెక్స్ట్, భారతదేశంలో మొదటి పూర్తి సేంద్రియ రాష్ట్రమైన రాష్ట్రం ఏది? పూర్తి సేంద్రియ రాష్ట్రం అండి, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సిక్కిం అండి. సిక్కిం ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పౌరుడు మరియు సమాజము అను పుస్తకమును వ్రాసిన వారు ఎవరు? పౌరుడు మరియు సమాజము, ఆప్షన్ 1 హమీద్ అన్సారీ. నెక్స్ట్ వన్, 2017 సంవత్సరంను ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏ అంతర్జాతీయ సంవత్సరముగా ప్రకటించింది? ఏంటండి? స్థిర అభివృద్ధి కొరకు పర్యాటకము. ఓకేనా, టూరిజం ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, జాతీయ ఐక్యతా దినంగా ఏ రోజును జరుపుకుంటాం? జాతీయ ఐక్యతా దినోత్సవం అక్టోబర్ 31 అండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ప్రపంచంలోని మొదటి తెల్ల పులుల అన్వేషణ లేదా సఫారీ కేంద్రమును నెలకొల్పినారు? ఆన్సర్ ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ని పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.